హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ నేను లంచ్ కోసం అయితే దోసకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఇక్కడ నేను దోసకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఒక చిన్న దోసకాయ తీసుకొని దాన్ని పీల్ చేసేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులో నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు ధనియాలు దోరగా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. తర్వాత అదే నూనెలో దోసకాయ ముక్కలు వేసేసుకొని టమాటాలు కూడా వేసుకొని, టమాటాలు ఇప్పుడు వేయలేదు, దోసకాయలు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు దోసకాయలు వేసుకొని కొంచెం దోరగా వేయించుకొని తర్వాత పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత టమాటాలు కూడా వేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. అలా మగ్గించుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నాను ఉడికాయా లేదా అనేది. టమాటాలు అయితే పైన తొక్కంతా వచ్చేసేలాగా ఉడికించుకోవాలన్నమాట, మగ్గించుకోవాలి నూనెలో. తర్వాత కొంచెం చింతపండును కూడా వేసేసుకొని మూత పెట్టుకొని దోరగా బాగా మగ్గించేసుకోవాలి. తర్వాత చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ అంతా ఒకేసారి వేసి మిక్సీ పట్టుకోకూడదు. ఎండుమిరపకాయలు ధనియాలు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత చల్లారి పెట్టుకున్న దోసకాయ ముక్కలు టమాటాలు కూడా వేసుకొని బాగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఎర్రగడ్డ ముక్కలు కొన్ని దోసకాయ ముక్కలు పచ్చివి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పోపు అన్నమాట. అదే గిన్నె తీసుకొని నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత మినప్పప్పు కొంచెం, పచ్చెనగపప్పు కొంచెం, కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపట్లాడిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఆ పచ్చడి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇక ఇందులోకి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొంచెం ఒక ఆమ్లెట్ వేసుకొని తినచ్చు, లేదా అప్పడాలు వడియాలు వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.